యువతకి ఉపాధి లక్ష్యం భాగంగా అలాగే యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో ఈరోజైతే భారీగా మెగా జాబ్ మేళా అయితే నిర్వహించారు. అలాగే ఇక్కడ అనేక మంది అనేక ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం ఎంతమంది ఎన్ని కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది, ఎంతమంది యువత ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిందో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు అలాగే మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క మెగా జాబ్ మేళా నిర్వహించారు, ఎంతమంది యువత రావడం జరిగింది, వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈరోజు మొత్తం మీద ఈరోజైతే ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 2400 మంది వరకు ఉన్నారు. ముందైతే 1855 మంది 4 రోజుల క్రితం చేసుకున్నారు. ఇప్పుడు స్పాట్లో వచ్చిన వాళ్ళు అంతా కలిపితే 2400 వచ్చారని చెప్తున్నారు. ఇందులో మినిమం 1400 నుంచి 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కలగజేసేలాగా దగ్గరగా 48 కంపెనీలు వచ్చున్నాయి. ఆ కంపెనీల్లో ముఖ్యంగా 36 కంపెనీలేమో ఇతర రాష్ట్రాల నుంచి అవి కూడా వచ్చాయి. మిగతా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ లోకల్గా ఉన్న ఒక 2 కంపెనీస్ ఏమో లోకల్గా ఉన్నాయి. మిగతా ఏమో హాస్పిటల్స్ మెయిన్ హాస్పిటల్ ఈ 3 జిల్లాలో ఉన్న మెయిన్ హాస్పిటల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా ఈ 1500 మందిలో కనీసం యానం వాళ్ళకి 1000-1200 మందికి ఇక్కడ ఉద్యోగాలు, మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక 300-400 మందికి వాళ్ళకు వస్తాయి. ఆ విధంగా గతంలో కూడా చేశాను. గతంలో చేసినప్పుడు చాలామంది మంచి పొజిషన్లో కూడా ఈరోజు ఉన్నారు. ఇది పిల్లలు చదివేదానికి కోచింగ్ యానం ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఇస్తున్నాం. చదివిన తర్వాత వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ వచ్చిన పోస్టులో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా పర్మనెంట్గా చేయాలన్నది ఈవేళ నేను నిర్ణయం మిగతా వాళ్ళతోటి కూడా మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఏప్రిల్ 13వ తారీఖున అంబేద్కర్ పుట్టినరోజు ముందు రోజు ఈ జాబ్ మేళా యానంలో కండక్ట్ చేసేలాగా, అలాగే అబ్దుల్ కలాం అక్టోబర్ 15వ తారీఖున వారి పుట్టినరోజుని జాబ్ మేళా కండక్ట్ చేసేలాగా, ఈ మధ్యలో వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేసేలాగా, సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా కొన్ని కంపెనీలకి మస్ట్గా వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు కాకుండా ఇక్కడే ట్రైనింగ్ అయితే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి భోజనాలు, అకామిడేషన్ అన్నీ కూడా మేము భరించేలాగా చేయడానికి యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారాగా ఇంకా కంటిన్యూగా యానం ఓల్డ్ ఏజ్ హోమ్ 28 సేవలు చేస్తుంది. ఈ జాబ్ మేళా 29ది. ఇది ముందు ఏ విధంగా అయితే మొదలుపెట్టి నడుస్తుందో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అఫీషియల్గా 29వ సంవత్సరం, అన్అఫీషియల్గా అయితే 36 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని పాండిచ్చేరి ప్రభుత్వం ద్వారా కానీ, ఇటు భారత ప్రభుత్వం ద్వారా కానీ, మెయింటెనెన్స్ కానీ ఎటువంటి ఒక రూపాయి లేకుండా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఈ చేయడానికి నాకు అనేకమైన నా వ్యక్తిత్వాన్ని, నా నిజాయితీని, నా సేవను గుర్తించి అనేకమైన కంపెనీలు, ఎక్కడెక్కడో ఉన్న కంపెనీలు, ఇక్కడున్న కంపెనీలు అందరూ కూడా వారి సిఎస్ఆర్ నిధుల నుంచి సొంతంగా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి ఒకటే విశ్వాసం, మల్లాడి కృష్ణారావు అడిగారంటే మనం ఇవ్వాలి. ప్రతి పైసా కూడా అక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి కార్యక్రమం చేస్తారన్న నమ్మకంతో ఇన్ని సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారి దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా, ఇంకా కొత్తగా చాలామంది దగ్గర నుంచి సహాయాన్ని అందుకుని ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలన్నది నా తలంపు. ముఖ్యమైన కంపెనీలు ఏ రావడం జరిగిందా, ఏ ప్రాంతాల్లో యువతకి ఉద్యోగం అవకాశం వచ్చే అవకాశం? అంటే నేను కంపెనీసు లిస్టు అన్నీ కూడా టాటా కంపెనీ, మిగతా అన్నీ కూడా కంపెనీలు చెప్పారు. ఏ కంపెనీలో అన్నవి ఇక్కడ పీడీ గారు ఎక్కువగా ఫాలోఅప్ చేశారు. ప్రత్యేకంగా ఈ యానంతో పాటు పక్కనున్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో కాకినాడ కలెక్టర్ గారు, పీడీ గారు కూడా సహాయాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏ కంపెనీలు అన్నది వాళ్ళు చెప్పిన కంపెనీలే తప్ప, నేను కంపెనీస్ తోటి చెప్పిన కంపెనీ వాళ్ళు కొంతమందిని మాత్రం ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వమని చెప్పేసి నేను కోరానే తప్ప, ఆ కంపెనీస్ పేర్లు అవి కూడా చాలా తక్కువ మాత్రమే తెలుసు. నాకు ఆ పేర్లు నాకు తెలీదు. కానీ అందరూ కూడా చాలా తప్పనిసరిగా మాకందరికి కూడా ఇప్పుడు అర్జెంటుగా మాకు మ్యాన్ పవర్ కావాలి. ముందైతే మేము అడ్వాన్స్గా కూడా చేసుకుంటుంటాం. 6 నెలల ముందు రిటైర్మెంట్స్, లేకపోతే 6 నెలల ముందు ఈ ఉన్న ఫ్యాక్టరీని ఇంకా పెంచుకెళ్తాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి చేసుకెళ్ళి 4-5 నెలలు టైం తీసుకుంటాం. కానీ ఇప్పుడు మేము 15-20 రోజుల్లోనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాం. ఫిబ్రవరి 1వ తారీఖుకి అందరూ కూడా జాయిన్ అయ్యేలాగా చేస్తానని ప్రతి కంపెనీ వాళ్ళు కూడా చెప్పుకున్నారు. అందుకని నాకు నమ్మకం వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందులో మీడియేటర్ ఆ కంపెనీ వాళ్ళ చేత, ఈ కంపెనీ వాళ్ళ చేత డబ్బులు ఇస్తే వస్తాయన్నది మాత్రం దయచేసి తల్లిదండ్రులు కానీ, ఇందులో అన్ఎంప్లాయ్స్ కానీ ఎవ్వరు కూడా నమ్మొద్దు. నా ద్వారాగా చేసే ఏ కార్యక్రమం అయినా సరే, ముందు చేసినవి కానీ, ఇప్పుడు చేసినవి కానీ, రాబోయే
రాబోయే రోజుల్లో చేసి కానీ రూపాయి లేకుండా చేసే కార్యక్రమాలే నా కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి ఎవరైనా బ్రోకర్స్ కానీ ఇంకోళ్ళు కానీ అనుకుంటే దాంట్లో ట్రాప్లో పడొద్దని చెప్పేసి మీ అందరికి కూడా మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. అంటే యానంలో చూస్తే ఎక్కువ పరిశ్రమలు పెట్టేందుకు కూడా అవకాశం పెద్దగా కనిపించని పరిస్థితి ఉంటుంది. దానికి ఆల్టర్నేట్‌గా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు యువతకి? అందుకని నేను ఈరోజు ఆలోచన చేయడం కాదు. అనేకమైన సంవత్సరాలుగా మనం యానంలో ఈజ్ ఎ టూరిజం డెవలప్‌మెంటు, అలాగే స్పోర్ట్స్ డెవలప్‌మెంటు, అలాగే ఇంకా టెంపుల్స్‌కి దాన్ని ఇంప్రూవ్ చేసుకెళ్ళడం, కొత్తగా టెంపుల్స్ కట్టడం, ఈ విధమైన రాబోయే రోజుల్లో ఈజ్ ఎ వాటర్ స్పోర్ట్స్ కూడా యానంలో చాలా అద్భుతమైన ఉంది. దానికి ప్రభుత్వాన్ని అలాగే మిగిలిన కంపెనీస్ ఎవరన్నా కానీ స్పోర్ట్స్‌కి బాగా భారీ స్కేల్‌లో ఇతర కంట్రీస్‌లో ఉన్నట్టుగా చేసి ఇక్కడున్న ఫిషర్‌మెన్‌కి మళ్ళీ ఆ బోట్లు అన్నీ వచ్చినప్పుడు వాళ్ళ వేటకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా యానం పక్కనున్న నియోజకవర్గానికి సంబంధించిన వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో ఒక అవకాశం వచ్చేలాగా, ఉద్యోగ అవకాశం ఉండేలాగా రాబోయే రోజుల్లో చేయాలన్నది నా తలంపు. ఎందుకంటే ఈ జనరేషన్ తోటి ఈ వేట అన్నది ఇక్కడితోటి ఆగిపోతుంది. ఇప్పుడు యూత్ అందరూ కూడా వాడు చదువుకోవాలి, చదువుకుని ఏదో ఒకటి ఆడ కాళ్ళ మీద పడాలి, నిలబడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఆ టైప్‌లో మనం ఆలోచన చేయాలే తప్ప వృత్తి అని చెప్పేసి దాని మీదే మనం వెళ్ళడం అన్నది రాబోయే రోజుల్లో ఆ వృత్తి చేసేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఆ టైప్‌లో మనం వెళ్ళాలన్నది మన ఉద్దేశం. అలాగే ఈ ఊరిని ఇంకా ఏదో చెయ్యాలి అన్నది తలంపు. ఆ తలంపుతోటి మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చాయి. దాన్ని అనవసరంగా ఈ యానం ఊరంటే గతంలో మందూరు అని అనేవారు. అది తీసేసాం. శుభ్రంగా ఉండే ఊరు. ఒక టూరిజంకి వెళ్ళే ప్లేసెస్ కొన్ని ఇక్కడ ఏర్పాటు చేయగలిగాం. ఇప్పుడు పేకాట యానమా అనే పరిస్థితి వచ్చింది. కానీ 1 ఇయర్ నుంచి నేను కోర్టు ద్వారాగా ఆపడంతోటే రాబోయే రోజుల్లో ఇంకా పేకాట అన్నది కానీ, అలాగే ఈ ఊరు శుభ్రంగా ఉండే ఊరు అన్న ఉండేదాన్ని కొంత తగ్గింది. ఇప్పుడు వచ్చే హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీ వాళ్ళవుతే డబ్బుల కోసమే చూసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం మనం చేయాలన్న బాధ్యత కంపెనీస్‌కి లేదు. ఇక్కడ పరిపాలన చేసేవాళ్ళకి కూడా లేకపోవడం వల్ల లేకపోయింది. అందుకని రాబోయే రోజుల్లో వాటిల మీద మనం దృష్టి పెట్టాలి. ప్రజలు ఏం కావాలో మనం అనుకున్నది కాదు, ప్రజలకు కావాల్సిన విధంగా మనం పనిచేయాలి. ఆ విధంగా ముందు పనిచేసాం. రాబోయే రోజుల్లో నా అనుభవాన్ని కూడా నడిపించడానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆ విధమైన లైన్‌లో నేను పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. ఓల్డ్ ఏజ్ ద్వారా ఇప్పుడు ఎన్ని సేవా కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయండి? ఇంకా పెంచే అవకాశం ఏమైనా ఉందా? పెంచాలనంటే ఉన్నాయి. అందులో కొన్ని అవుతాయి. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ ఉంది. ఈవేళ మనం జిప్‌మెర్ ద్వారాగా బ్లడ్ బ్యాంకు ఇయన్నీ కూడా అందులో వచ్చేస్తున్నాయి. మనకి ఎప్పుడైతే ఇక్కడున్న దాంట్లో అవసరం లేదో దాన్ని తగ్గించుకోవాలి. అవసరమైన దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ పెంచే దాంట్లో నేను పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఫీజులు కట్టించడం, హెల్త్ వైజ్‌గా వాళ్ళకి వైద్యం అందలేనప్పుడు వైద్యాన్ని అందడానికి ఇది భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ తోటి పాటు నేను కూడా పర్సనల్‌గా కొంత మందులు కొనివ్వడం గానీ, ఆ హాస్పిటల్ ఫీజు కొంత కట్టడం గానీ, నాతోటున్న స్నేహితుల ద్వారా కట్టించడం గానీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. త్వరలోనే 5 లక్షల పాలసీ వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్‌లో ₹1 కట్టకుండా ఏ కంపెనీలైతే ఉన్నాయో వాళ్ళ CSR ఫండ్ నుంచి ప్రిన్సిపల్ అమౌంటు వాళ్ళు కట్టేలాగా, వీళ్ళు వైద్యం చేసుకునేలాగా త్వరలోనే అది కార్యరూపంలోకి రాబోతుంది. అలాగే ఇన్సూరెన్స్ చనిపోయిన కుటుంబాలకి సహాయాన్ని అందించాలి. చనిపోయిన కుటుంబాలకి పాలసీ ₹10,00,000 ప్రతి ఫ్యామిలీకి కూడా ₹10,00,000 ప్రిన్సిపల్ అమౌంట్‌ని ఆయా CSR ఫండ్‌లో కట్టించి ఆ అమౌంట్ 10,00,000కి 10 సంవత్సరాల్లో ఆ అమౌంట్ 10,00,000 ప్రతి కుటుంబానికి వచ్చేలాగా చేయడానికి నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి నేను ముందు ఏం చేశాను, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ఊరు ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించాలి అన్న దాని మీదే, అది ప్రభుత్వ పరంగానా, లేదా కంపెనీస్ పరంగానా, లేదా ఒక సంస్థ ప్రకారంగా అన్నది నేను రాబోయే రోజుల్లో ఇవి ఏమైతే ఈరోజు చెప్పానో తూచా తప్పకుండా దాన్ని అమలు చేసే విధంగా నా చర్యలుంటాయి. ఇటీవల స్మృతి మందిరం ఒకటి ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఒక శిక్షణ ఇచ్చేందుకు మిషన్ ట్రైనింగ్ కూడా పెట్టారు. అది కూడా ఇందులో భాగమా? దానికి సెపరేట్ వేరే కార్యక్రమం ఉండే అది సెపరేట్. అది ఆ కార్యక్రమం సెపరేటు. అక్కడ కార్యక్రమాలు ఒక స్నేహితుడికి కట్టిన స్మృతి మందిరంలో ఆ కార్యక్రమాలు వేరే, యానం ఓల్డ్ ఏజ్ హోమ్ కార్యక్రమాలు వేరే. దానికి దీనికి అసలు లింక్ ఉండవు.
అక్కడ జరిగే కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి, ఇక్కడ జరిగే ఇందులో ఇక్కడ జరుగుతాయి. ఇది 36 సంవత్సరాలు ఇది. అదేమో ఇవాళ 6వ రోజు 7వ రోజు కార్యక్రమాలు. అక్కడ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏం చేసాం ఒకటి మొదలు పెడుతున్నాం, తర్వాత ఏం చేస్తాం అన్నది మీ ద్వారాగానే ప్రజలకు తెలియజేస్తాను. అంటే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తున్నారని ఒక కామెంట్ కూడా చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే కామెంట్ చేసేవాళ్ళు ఎన్నికల కోసం దుప్పళ్ళు అట్టుకుని వచ్చేవాడు ఒకడు, చీరలు పట్టుకునేవాడు ఒకడు, రైస్ అట్టుకునేవాడు ఒకడు, డబ్బు నేను ఇప్పుడు మీకు ఓటుకి ఇస్తానని చెప్పుకుని వచ్చేవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడాలి. నాది ఇది 36 రోజుల్లో నా సేవల్ని శంకించేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈ కార్యక్రమం నేను పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, చేసినా నడుస్తుంది, చెయ్యకపోయినా నడుస్తాయి సేవలు. అంతే తప్ప 3 నెలల గురించే ఆలోచన చేసి నేను ఇచ్చేసి మనిషిని కాదు. ఇప్పుడు మొన్న తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు నా ప్రజలకి తుఫానికి వారం రోజుల ముందు తర్వాత కూడా వెళ్ళదంటే 3,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 2 రోజుల క్రితం కార్డుకి వేశారు. నేను అందులో ఫిషర్మెన్కి రైతులకు మాత్రమే ఇస్తానని చెప్పేసి సీఎం గారు, గవర్నర్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కలెక్టర్ గారు అంటే మీటింగ్లో లేచి వచ్చేసాను. నేను 3,000 ఇచ్చిన వరకు 5,000 అడుగుతున్నాను, కనీసం 3,000 ఇచ్చే వరకు ఈ రోజు వరకు నేను పాండిచేరి రానని చెప్పాను, పాండిచేరి వెళ్ళలేదు. ఇప్పుడు అయ్యింది 2వ తారీఖున వెళ్తాను, నేను 2వ తారీఖున వెళ్తాను. ఆ టైప్ కమిట్మెంట్ నాది. ఇంకా 2 పనులు ఉన్నాయి. పీడబ్ల్యూలో రెగ్యులరైజేషన్ పని ఒకటి, ఆ 3 పనులు చెప్పాను. 3 పనులు వచ్చిన తర్వాతే నా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పాను. 50 రోజుల నుంచి కూడా నా బాధ్యతల్ని యానం నియోజకవర్గానికి కావలసిన పనులనే నిర్వర్తిస్తాను తప్ప అఫీషియల్గా నిర్వర్తించట్లేదు. అందుకని ఆ టైప్ కమిట్మెంటు. అంతేగాని నేను బ్లాక్మెయిల్ చేసేవాడిని కాదు, ఇంకోటి చేసేవాడిని కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వానికి నా సహాయాన్ని అందిస్తాను. ఆ సహాయాన్ని అందించి నా ఊరికి ఏమిటన్నది సహాయం తీసుకుంటాను. ఇది నాది. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ భారీ ఎత్తున మెగా జాబ్ మేళ అయితే నిర్వహించారు. సుమారుగా 48 కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. 2,500 మంది యువత కూడా పాల్గొని ఈ యొక్క కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా కూడా వాళ్ళకందరూ కూడా ఉపాధి కల్పించి ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా ఇప్పటికే అనేక సేవలు అందిస్తున్నాం. అలాగే ఈ యొక్క సేవలు కంటిన్యూ అయ్యే విధంగా కూడా ఎంతో కృషి చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఏదో రాజకీయ లబ్ధి కోసం వేరే చేసే పని కాదు. అది ఉన్నా లేకపోయినా కూడా ఇటువంటి సేవలన్నీ కూడా కంటిన్యూ అవుతాయంటూ కూడా, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి మల్లాటి కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. నలితో ప్రకాష్, RTV యానం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.